కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనుక భాగంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొనున్నారు. ఈ నెల 12న ఈ కార్యక్రమం నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దృష్ట్యా దాన్ని వాయిదా వేసింది. ఈ రోజు దీన్ని నిర్వహిస్తున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఏడాది పాలనలో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, అభివృద్ధికి చేసిన కృషి సమీక్షించనున్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటుగా అభివృద్ధి లక్ష్యాలు ఎలా సాధించాలి అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక పాలనా విధ్వంసాలు సరిచేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన తదితర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. సమావేశంలో గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ ఈ ఏడాది ఏం చేయాలి, ఎలాంటి లక్ష్యాలు సాధించాలి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. సమావేశం ముగిశాక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అక్కడే డిన్నర్ చేయబోతున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్తో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా ఉంటుంది షెడ్యూల్? థ్యాంక్ యూ. సుపరిపాలనలో తొలి అడుగు అనే ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు చేపడుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఈ సభ సమావేశం ప్రారంభమవుతుంది. ఏపీ సచివాలయం వెనకవైపు ఉన్న ఒక బహిరంగ సభ ప్రాంతంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు, అంటే 5 నుంచి 8 గంటలకు కూడా ఈ సభ కార్యక్రమం జరుగుతుంది. అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే జూన్ 12 ఈ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా ఆ రోజు అహ్మదాబాద్ ఒక విమాన ప్రమాదం జరగడంతో, ఘోర ప్రమాదం జరగడంతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సభా సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర ఉద్యోగులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనకవైపున్న ఒక ప్రదేశంలో కూడా మొత్తం ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్య పాల్గొంటారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగిన ఈ సభా సమావేశంలో మటుకు ఏడాది పాలన పైన కూడా పూర్తిగా ఒక సమీక్ష సమావేశం మాదిరిగా నిర్వహించబోతున్నారు. అంటే ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారు దానిపైన కూడా ఒక సమీక్ష చేసుకుంటారు. దాని తర్వాత కూడా రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఇంకా ఎలాంటి పాలన ఇవ్వాలా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలపైన కూడా ఈ రోజు జరిగే ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఆ దిశగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కూడా ఈ అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలనే అంశంపైన కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ప్రధానంగా చూస్తే స్వర్ణాంధ్ర 2047 ఏదైతే లక్ష్యాలు పెట్టుకుందో ఆ లక్ష్యం దిశగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా ఈరోజు చర్చిస్తారు. అలాగే ఈ వేదికపై కూడా వివిధ శాఖల అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావటము, 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా కూడా ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు జరిగే సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టాలో, ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనేది కూడా చర్చిస్తారు. అలాగే ఈ ఏడాదిలో జరిగిన
ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మాదిరిగా దాని మీద కూడా చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా చూసుకుంటే ఈ నెల ఇప్పటి నుంచి కూడా ఈ నెల ఈ 23 నుంచి కూడా ప్రజల్లోకి ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి వెళ్లేలా కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు కూడా ఈ సమావేశం అయిపోయాక రేపటి నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గంలో ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలపై కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సతీష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.